వెల్కమ్ టు వ్యూ పాయింట్. పూర్వకాలం నుంచి ఇళ్లలో ఆరోగ్యం గురించి కొన్ని మనం వింటుంటాం. పెద్దలు కూడా ఆరోగ్యానికి అది మంచిది కాదని, ఇది చెడు చేస్తుందని చెబుతూ ఉంటారు. ఇందులో కొన్ని నిజాలు ఉండవచ్చు, మరికొన్ని కల్పితాలు కావచ్చు. అయితే వీటిని గుడ్డిగా ఫాలో అయితే ఆరోగ్యానికి ప్రమాదం కావచ్చు. ఇక ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియాలో ఆరోగ్యం గురించి రకరకాల ప్రచారాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటి చిట్కాల నుంచి నివారణల వరకు చాలా వీడియోలు, వార్తలు ఉన్నాయి. వీటిలో నిజమెంత తెలుసుకోపోతే చాలా ప్రమాదం. అలాంటిదే వేరుశనగలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని చాలా మంది చెబుతుంటారు. దీని గురించి క్వారాలో ఒక ప్రశ్న కూడా కనిపించింది. ఆ ప్రశ్నకు చాలా సమాధానాలు వచ్చాయి. చాలా మంది దీనిని సమర్థించారు. వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగి చనిపోయారని, ఇలా చేయొద్దని సూచించారు. కొందరు వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే దగ్గు వంటి సమస్యలు వస్తాయని చెప్పారు. మరికొందరు ఇది కల్పితమన్నారు. దీనిని పూర్తిగా తోసిపుచ్చకూడదని మరికొందరు అన్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. వేరుశనగ తిన్న తర్వాత నీళ్లు తాగడం హానికరమనే వాదన కేవలం అపోహ మాత్రమేనని తెలుస్తోంది. వేరుశనగలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తిన్న తర్వాత నీళ్లు తాగితే కడుపు భారంగా అనిపించవచ్చు. జీర్ణ సమస్యలు ఉంటే ఇబ్బందులు. జీర్ణ సమస్యలు ఉన్నవారు వేరుశనగ తిన్న తర్వాత నీళ్లు తాగితే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే ఆరోగ్యానికి హానికరం అనే దానిపై ఇంకా శాస్త్రీయ వివరణ లేదు. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి సమస్యలతో బాధపడేవారు వేరుశనగ తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల కడుపు నొప్పి రావచ్చు. అంతేకాని ఆరోగ్యానికి ప్రమాదం ఏం జరగదు. వేరుశనగ తిన్న తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యానికి హానికరమన్న వాదనలో నిజం లేదని, ఇది కేవలం అపోహ మాత్రమేనని డాక్టర్ తేల్చారు. భోజనం చేసేటప్పుడు నీరు తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు శరీరానికి అవకాశం కల్పించాలి. జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఆరోగ్య నిపుణుల్ని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.